చిన్న కథ విలువైన పాఠం. తండ్రి తన చిన్న కొడుకుతో కలిసి కారులో ఊరికి వెళుతున్నాడు. కొంచెం దూరం పోయాక నెమ్మదిగా వాన మొదలైంది. చూస్తుండగానే అది పెరిగి పెద్దగా ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోసాగింది. కారు నడుపుతున్న చిన్న కొడుకు, నాన్న, ఎక్కడన్నా కారు ఆపుదామా, వాన తగ్గాక వెళదామా అన్నాడు. తండ్రి ఆకాశం వంక చూశాడు. ముందు వెనుక అంతా నల్లని మేఘాలతో నిండి ఉంది. వద్దు, ఆపకు, అలాగే ముందుకు పోనీ అన్నాడు. మరి కొంచెం దూరం పోయారు. వాన మరింత పెద్దగా అయింది. చాలామంది చెట్ల కింద వాహనాలు ఆపుకొని ఉన్నారు. నాన్న, దారి సరిగా కనబడడం లేదు, ఇక్కడ ఎక్కడైనా ఆపుదామా అన్నాడు కొడుకు. తండ్రి చిరునవ్వుతో, వద్దు, ఆపకు, వైపర్ వేగంగా వెయ్యి, అద్దం మీద నీటిని తొలగిస్తుంది. అలాగే కారు ముందు వెనుక లైట్లు వేసి నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు పో అన్నాడు. కొడుకు అలాగే నెమ్మదిగా పోసాగాడు. 1 గంట గడిచేసరికి వాన తగ్గడం మొదలుపెట్టింది. మరో పావుగంట దాటాక ఆ దాటి నేల కనపడింది. ఇక్కడ ఆపు అన్నాడు తండ్రి. ఇక్కడ ఎందుకు నాన్న, వాన అసలు లేదు కదా అన్నాడు చిన్న కొడుకు. ఒకసారి కారు ఆపి వెనక్కి తిరిగి చూడు అన్నాడు తండ్రి. కొడుకు కారు దిగి వెనక్కి చూశాడు. వెనుక ఒక్క వాహనం కూడా లేదు. దూరంగా ఆకాశమంతా మేఘాలతో నల్లగా మూసుకుపోయి కనపడింది. తండ్రి చిన్న కొడుకుతో, మనం అక్కడే ఆగిపోయి ఉంటే ఇంకా ఆ వానలోనే చిక్కుపడిపోయి ఉండేవాళ్ళం. ఎవరైతే ఆపదల్లో ధైర్యంగా జాగ్రత్తగా ముందుకు సాగుతారో వాళ్ళు మాత్రమే వాటి నుంచి బయటపడతారు. మిగిలిన వాళ్ళంతా ఆ ఆపదల్లోనే చిక్కుకొని అక్కడే ఉంటారు అని చెప్పాడు.